బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ అధికార పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షా దివాసు మరి ఒక్కరోజు మొదలు పెట్టారు, ఒక్కరోజు. కానీ ఈరోజు 10 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ మేము గ్రామాలలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా విజయోత్సవ కార్యక్రమాలు 9 days చేసుకుంటాం. సేమ్ టైంలో ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి. అదే కాకుండా ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి అధికార పార్టీని తిట్టడం కోసం, ఓట్లలో లబ్ధి పొందడం కోసం కుట్రలు చేస్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక్క రోజుతో పరిమితమయ్యారు. ఈ రోజు మేము అనేకం చేసినాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ మాకు చెప్పుకోవడానికి అనేక ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా విజయాలను చెప్పుకోవడానికి మేము 9 రోజుల కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అబద్ధాల పునాదుల మీద మా వ్యక్తిత్వాలను కించపరుస్తూ తప్పుడు ప్రచారాలతోటి రాజ్యం అనుకుంటున్నారు, రాజ్యాధికారంలోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నీ తప్పుడు మీడియా, నీ తప్పుడు విజువల్స్, నీ తప్పుడు మార్పింగ్ ఇవన్నీ తిప్పికొట్టారు. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, ఎక్కడన్నా ఏదైనా ఒకటి జరిగితే దానికి ఉల్టా పల్టా చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి, లేకుంటే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియా అంటే మాకు తెలిసింది, కానీ సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్ చేసి పెట్టుకుంటాం, పని చేసి పెట్టుకుంటాం. కానీ పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు యూట్యూబ్లలో పెట్టాం. మీడియా అంటే మరి 4వ స్తంభంగా మనం అంటాం. ఆ యొక్క వాళ్ళ సొంత మీడియాను కూడా అట్లా డైవర్ట్ చేసి ప్రజల